తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి 2006 నుంచి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు, సామాజిక అంశాలు, రాజకీయ అంశాలు, విద్యాపరమైనటువంటి అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ప్రజాక్షేత్రంలో ఉండి అనేకం కూడా తీసుకొని రావడం జరిగింది. అందులో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం బలంగా గలం వినిపించడం, ఆనాడు శ్రీకృష్ణ కమిటీ వస్తే వాళ్ళ కమిటీ ముందుకు వెళ్ళి కూడా తెలంగాణ జాగృతి తరఫున కూడా అఫీషియల్గా బహిరంగ చేయాలని చెప్పి వారు ఆనాడు జీవోలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం ఉండాలని చెప్పి గట్టిగా నినదించి అన్ని రకాల ఉద్యమ కార్యాచరణ తీసుకొని చివరికి నిరాహార దీక్ష కూడా చేపట్టి ఆనాడు అంబేద్కర్ బొమ్మని అసెంబ్లీలో మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాజకీయంగా రిజర్వేషన్లు అమలవుతాయో అప్పుడే మహిళా బిల్లులో కూడా బీసీ కోటా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని ఆనాడు చెప్తే, ఆ తదనంతరం బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పి ఈ ఎన్నికల జనరల్ ఎలక్షన్ కన్నా ముందే బీసీ మేధావులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం. ఆ సమావేశంలో ఆనాడు జరిగిన చర్చ తర్వాత తీసుకున్నటువంటి కార్యాచరణ ఏంటంటే, బీసీలలో అనేక కులాలు ఉంటాయి. కొంతమంది 143 ఉన్నాయంటారు, 136 అంటారు, 112 అంటారు. ఒక్కొక్క సంఘం మాట్లాడుకుంటూ ఒక్కొక్క కుల సంఖ్య చెప్తా ఉంటారు. దేశంలో కూడా అదే పరిస్థితి లేదు. మొదలు 1931లో ఒక్కసారి కుల జనగణన జరిగింది మనకు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండే 1931 స్వతంత్రం రాక అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే 4300 పైచిలకు కులాలు ఉన్నాయని వాళ్ళు చెప్పింది. కానీ ఆ తర్వాత స్వతంత్రం వచ్చినాక ఇప్పుడు మీరు భారతదేశ ప్రభుత్వం ఎప్పుడైనా ఆర్టీఐ కింద అయినా అసలు ఈ దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయంటే 2400 అని చెప్తారు వాళ్ళు. అంటే దానికి దీనికి పోలిక పొంతగా లేదు, ఎవరికి ఒక క్లారిటీ అన్నది లేదు. సో ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉన్నటువంటి వ్యవస్థలో మరి కేంద్రంతో కొన్ని యుద్ధాలు ఉన్నాయి, రాష్ట్రంతో కొన్ని యుద్ధాలు ఉన్నాయి, మనలో మనం చేసుకోవాల్సిన యుద్ధాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటన్నిటి కోసమే ఒక మంచి కార్యాచరణ తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది. నిజంగా నిన్న మొన్న గత కొన్ని నెలలుగా బీసీల సమస్యలపై అధ్యయనం చేస్తూ ఉంటే చాలామంది మేధావులు చెప్పినటువంటి బాధ, అక్క ఈ దేశంలో పులులను లెక్క పెడతారు, పిట్టలను లెక్క పెడతారు, నెమళ్ళను లెక్క పెడతారు, కానీ మనుషులుగా ఉన్నటువంటి మనల్ని లెక్క పెట్టమంటే మాత్రం ఏ ప్రభుత్వానికి కూడా మనసు వస్తలేదని చాలా బలంగా చెప్పినాం. అటువంటి అంశాలను మరి ఒక తాడో పేడో తేల్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఒక మంచి కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మరి ఏ పెద్ద పని మొదలు పెట్టుకున్నా మీ అందరికీ తెలుసు, ఇమీడియట్గా తక్షణం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, మధ్యమ సమయంలో చేయాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి, దీర్ఘకాలికంగా చేయాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. ఇమీడియట్గా తక్షణంగా ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏం డిమాండ్లు ఇదివరకు పెట్టింది, వాళ్ళు ఏం వాగ్దానాలు చేసినారు ఎన్నికల సందర్భంలో అని మనందరం ఒకసారి గమనించుకుంటే, ఎన్నికల సందర్భంగా అనేకమైనటువంటి వాగ్దానాలు బీసీలకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో, మా కామారెడ్డిలోనే బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. అందులో చాలా అంశాలు ఉన్నాయి, నేను అన్నిటి జోలికి పోతలేదు. ఏవైతే తక్షణం ప్రారంభించాలో, ఏదైతే టైం బౌండ్ ఉందో, ఏదైతే ఇప్పుడు చేయకపోతే బీసీ సమూహానికి మొత్తంగా కూడా కొన్ని రోజులు నష్టం జరుగుతుందో అటువంటి అంశాలను తక్షణం తీసుకోవడం జరిగింది. అవి ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రతి సంవత్సరం బీసీలకు 20,000 కోట్ల బీసీ డిక్లరేషన్లో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. మరి ఫిబ్రవరి 8వ తారీఖు అంటే రేపటి నుంచి అసెంబ్లీ ప్రారంభమవుతుంది, వెంటనే బడ్జెట్ పెడతారు. మరి మనం ఇప్పుడు అడగకపోతే ఈ బడ్జెట్లో మనకి 20,000 కోట్లు పెట్టకపోతే వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్లు పెడతామని చెప్పినటువంటి వాళ్ళ లక్ష్యం కూడా పూర్తి కాదు. తద్వారా మనకు బీసీలందరూ కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి అది మొదటి డిమాండ్గా మనం తీసుకుంటా ఉన్నాం. ఈ బడ్జెట్లోనే 20,000 కోట్ల రూపాయలు మరి బీసీలకు, పద్దులకు అలొకేట్ చేయాలన్నటువంటిది ఫస్ట్ డిమాండ్ తీసుకుంటాం. రెండవ డిమాండ్, మనకి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ముందట మార్చిలో ఏప్రిల్లో అయిపోతాయి. అవి అయిపోయిన వెంబడే మనకు లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి. ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ దఫాల్లో వస్తూ పోతుంటాయి ఎంపీటీసీలు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, మేము బీసీ డిక్లరేషన్లో చెప్తా ఉన్నాం, జనగణన చేపడతాం, రాగానే చేపట్టి 42% బీసీ బిడ్డలకు రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తామని వారు చెప్పడం జరిగింది. దానివల్ల వాళ్ళు చెప్పినటువంటి సంఖ్య ఏంటంటే 42% రిజర్వేషన్ ఇస్తే
23,973 మందికి మన వాళ్లకు ఎంపీటీసీలు అయ్యే అవకాశం ఉంటుంది, సర్పంచ్లు అయ్యే అవకాశం ఉంటుంది, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. మరి జటిలమైన సమస్య, ఎందుకంటే మా అన్న వాళ్ళు చాలామంది అన్నారు 47% మనకెందుకు, మేము ఎక్కువ ఉన్నామన్నారు. ఎక్కువ ఉన్నామో తక్కువ లెక్కనైతే పెట్టలేదు. లెక్క పెట్టాలంటే మొదలు పెట్టాలి ప్రాసెస్. ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెడితేనే 6 నెలలు 7 నెలల్లో రిజల్ట్ వస్తుంది. సో అందుకే ఇమీడియట్ డిమాండ్ ఏం చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని అంటే, తక్షణమే బీసీ కుల జనగణన చేయండి, చేసి 42% ఏదైతే మీరు రిజర్వేషన్ వస్తామన్నారో అది ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టండి అనేటటువంటిది ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రభుత్వం మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ ఎజెండాలన్నింటినీ కూడా ముందు పెట్టుకుంటే ఒక చర్చ వచ్చింది, ఒక అంశం వచ్చింది. మరి ఇన్ని బీసీ కులాలు ఉన్నాయి, రకరకాల సమూహాలు ఉన్నాయి, మరి అందరికీ ఒక ఐకాన్ ఉండాలి కదా, ఒక ప్రతీక ఉండాలి కదా, ఒక యూనిటీ ఎట్లా తేవాలి అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు, ఇదివరకు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టమన్నప్పుడు దళిత సంఘాలు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అంబేద్కర్ని ఇష్టపడేటటువంటి సమతావాదులు, మానవతావాదులు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. సో అదేవిధంగా భారత్ జాగృతికి ఇదివరకు అడిగినటువంటి చరిత్ర ఉంది కాబట్టి అందరూ బీసీలకు, అందరూ బీసీ కులాలకు అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డలకు లిబరేషన్ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి పూలే ఉన్న సావిత్రిబాయమ్మ పూలే కాబట్టి మరి పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టమనేటటువంటి డిమాండ్ని ప్రధానంగా మనం ముందుకు తీసుకొచ్చాం. ఎందుకంటే పూలే పేరు చెప్తేనే మనందరికీ కూడా ఒళ్ళు పులకరిస్తుంది, అందరం కూడా ఒక తాటిపైకి వచ్చే అవకాశం ఉంటుంది. మనం అడుగుతున్నటువంటి బీసీ హక్కులకు ఒక ఐకాన్గా, ఒక ప్రతిరూపంగా పూలే గారు అసెంబ్లీలో నిలబడి మనల్ని ఆశీర్వదిస్తారనేటటువంటి ఒక అంశంతోనే మరొక మెయిన్ డిమాండ్గా ఈ అంశాన్ని పూలే విగ్రహాన్ని తక్షణమే అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేస్తుంది. ఇల్లు ఒరిగినప్పుడు మనం ఏం చేస్తాం, కర్ర పెట్టి ఎత్తుగడ పెడతాం. ఆ ఎత్తుగడే రిజర్వేషన్. రిజర్వేషన్ ఏంటి, మనం అడుగు కింద పడ్డప్పుడు ఒక కర్రతో లేపుతామే, ఆ కర్రే రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ మన బతుకులు బాగు చేస్తాయి, ఆ రిజర్వేషన్ మనకు ఉద్యోగాలు ఇప్పిస్తాయి, ఆ రిజర్వేషన్ మనకు భారాలు కాకుండా చూస్తాయి, అది ఆర్థిక పునాదిని కూడా పెంచుతాయి, సామాజిక గౌరవాన్ని కూడా పెంచుతాయి. కాబట్టి ఆ రిజర్వేషన్స్ అవసరమని మనం భావిస్తా ఉన్నాం. అందుకని మన ఉద్యమాలకు, మన పోరాటానికి కసితో పనిచేయాలంటున్నాను. అందుకనే ఈ కసిలో భాగంగా నేను మొదటి మీకు పిలుపునిచ్చేది ఏంటంటే, ఎవరికి ఫోన్ చేసుకున్న ఈ నడవ హలో అనడం మానేసి జై బీసీ, జై పూలే అనడం నేర్చుకొని ప్రతి ఒక్కరి రాష్ట్ర వ్యాప్తంగా జై పూలే అనే ఒక పేరు మారుపోగాలని నేను పిలుపునిస్తున్నా. దయచేసి ఇది మీ అందరికీ అంగీకారం అయితే చప్పట్ల ద్వారా నాకు తెలియజేయండి. దీని నుంచి మన ఫోన్ మోగితే, మనం ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాడాల్సిన పదం జేపీసీ, జైపూలి అనే పదాలే వాడాల్సి ఉంటుంది. దాంతోపాటు జైదీం అనే పదాన్ని కూడా వాడుకోవాల్సి ఉంటుంది. దీన్ని పూలే గారిని మనం ఒక ఐకాన్గా, మన గుండెలో దేవుడుగా భావిస్తూ ఉన్నప్పుడు మనకు రాజ్యాధికారం కనపడుతుందేమో, అసెంబ్లీ కనపడుతుంది. మన బరువు బాధ్యతలు చూసినప్పుడేమో పూలే గారు కనపడతాడు. మరి పూలే విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఉంటే నష్టం ఏంటి అనే దాన్ని ఇప్పుడు మనకు క్వశ్చన్ చేసుకోవాల్సిన ఉంది. అందుకని జాగృతి పిలుపుని మనం ఇప్పటిదాకా ఇవ్వాల్సిన పిలుపుని జాగృతి ఇచ్చింది. గౌరవంగా స్వీకరిస్తాం, గౌరవంగా సపోర్ట్ చేద్దాం, గౌరవంగా మాట్లాడదాం, గౌరవంగా పోట్లాడదాం, గౌరవంగా సాధిద్దాం. అందుకనే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఈ జాగృతిను, అదేవిధంగా మన యునైటెడ్ పూలే ఫ్రంట్ రెండు కలిసి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్లో పెట్టాం. బ్రహ్మాండంగా మేధావులు వచ్చారు, మాట్లాడారు, సూచనలు చేశారు. ఆ సూచనలన్నీ కూడా బేస్గా తీసుకొని ఉద్యమాన్ని రూపొందిస్తున్నాం. నిన్న వరంగల్లో బ్రహ్మాండమైన రౌండ్ టేబుల్ జరిగింది, కరీంనగర్లో జరిగింది, ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. మీ అందరి దగ్గర నేను కోరేది ఒకటే, ఉద్యమాల్లో అందరం కలిసి ఎటు పోరాడతాం, ఎందుకంటే అందరి బాధలు ఒకటే కాబట్టి మీ నుంచి సూచనలు రావాలి. మీరు ఇంకా ఏం చేస్తే బాగుంటుందనే సూచనలు రావాలి. ఎలా పోరాట రూపాలు రూపొందించుకుంటామో రావాలి. ఇప్పటికీ మనం కొన్ని ఆలోచనలు చేసినప్పటికీ ఇంకా మరింత చేయాల్సి ఉంటుంది. అందుకనే రాబోయే ఏప్రిల్ 11వ తారీఖు నాడు పూలే జయంతి నాటికి అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహాన్ని పెట్టాలి అని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అప్పటి వరకు తమ రూపాల్లో మేము ఆందోళన నిరసన తెలియజేస్తాము.
ఏప్రిల్ 11 తర్వాత రూపాన్ని ఉధృతం చేస్తాము. ఈ ప్రభుత్వం చెప్పాల్సిందే, పూలేకి వ్యతిరేకమా, బీసీకి వ్యతిరేకమా, అడిగే వాళ్ళకి వ్యతిరేకమా? నువ్వు ఎవరికి వ్యతిరేకం? నువ్వు పూలే కనుక కాదనుకుంటే, ఈ సమాజంలో పూలేని వద్దనుకుంటే, ఈ బీసీ కులాలన్నిటిని వదిలిపెట్టి నువ్వు ఏం చేస్తావు చేసుకోవాలి ఈ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి కనుక మనం ఎదురు తిరుగుతే ఎంతమంది అండి? సామాన్యంగానే 155 మంది ఈ దేశంలో మనం ఉన్నాము. 55 కాదు 58 అని అంటున్నారు. అక్కడే మనం అడుగుతున్నాం, నీవెంతో మాకంత కావాలి అంటున్నాము. మేమెంత అన్నప్పుడు ఒక ప్రశ్న వస్తాము, అసలు మనం ఎంత అనేది ఎక్కడ లెక్కలేదు. ఇప్పుడు 31 ఇంగ్లీష్ వాడు చేసేది కాదు, మీరు ఇంత అని చెప్పిపోతే ఆ ఇంగ్లీష్ వాడు చెప్పేది తప్ప ఇండియా వాడు ఇప్పటిదాకా చెప్పలేదు మనం ఎంతో. ఆ బీసీ కుల జనగణన ఏదైతుందో అది అప్పుడు పోయిన కాంగ్రెస్ గవర్నమెంట్ జరపలేదు, ఇప్పుడు వచ్చిన బీజేపీ గవర్నమెంట్ జరపలేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు బీజేపీ ఆందోళన చేస్తాను, బీజేపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆందోళన చేస్తాను, కానీ ఆ బీసీ జనగణన మాత్రం జరగట్లేదు. ఏ కులం ఎంతమంది ఉన్నారో తెలిస్తే మీరెంతో మాకంతా అనే దానికి ఖచ్చితంగా ఒక శాంతిటీ వస్తుంది. కాబట్టి మనకు ఆ లెక్కలు కావాలి. దానికి పోయిన ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒక ప్రకటన చేశారు. బీసీల లెక్క మేము చేస్తాము, బీసీ జనగణన చేస్తాము. ఇప్పటిదాకా 42% ఉన్నది అనుకుంటున్నాం మేము. ఈ 42%ని మేము రిజర్వేషన్లు ఇస్తాము అన్నారు. ఎస్, మేము 55% ఉన్నాము. నువ్వు అన్నట్టు జనగణన జరుపు, మేము ఎంతో తెలుస్తుంది. కానీ నువ్వు అనుకున్నట్టు 42% అయినా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్తో మాత్రమే నువ్వు ఎన్నికలు జరపాలి తప్ప ఆ రిజర్వేషన్ ఉండకుండా ఎన్నికలు జరిపితే మేము ఊరుకోమని ఖచ్చితంగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఎన్నికలకు పిలుపునిస్తే మధ్యప్రదేశ్లో సుప్రీంకోర్టు పోయి ఎన్నికలు ఆపించారు. భోంగాల్ మున్సిపల్లో ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా ఈ మా రిజర్వేషన్ కావాలని ఆపించారు. ఈ ఆందోళన, ఈ అవేర్నెస్ దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉన్నది, దేశవ్యాప్తంగా వస్తూ ఉంది. కాబట్టి తెలంగాణలో కూడా ఈ జనగణన జరపాలి, మాకు రిజర్వేషన్స్ కావాలి. అప్పుడు మాత్రమే మా బిడ్డలలో ఇంతమందిలో ఎంతమంది సర్పంచులు ఉన్నారో, ఎంతమంది జడ్పీటీసీలు ఉన్నారో, ఎంతమంది ఎంపీపీలు ఉన్నారో, ఎంతమంది చైర్మన్లు ఉన్నారో ఎవరికి తెలుసు. మాకు వచ్చే ఈ అవకాశాన్ని ఆపే హక్కు నీకు ఎవరిచ్చారు? కాబట్టి మాకు రిజర్వేషన్స్ కావాలని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బీసీలందరికీ ఒక వెల్ఫేర్ కోసం మేము సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతున్నాం. మన అందరం కలిసి, అయ్యా బీసీల వెల్ఫేర్ కోసం ఒక శాఖను పెట్టు అనగానే అదొక బీసీ మంత్రి అయినా, అదొక బీసీ మంత్రి అయినా. బీసీ మంత్రులు కాదు కావాల్సింది, నాకు బీసీలకు మంత్రి కావాలి, బీసీల సంక్షేమానికి మంత్రి కావాలి, దానికి ఒక ప్రత్యేకమైన శాఖ కావాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఎంతో వెనుకబడ్డ ఎంటీసీ కమ్యూనిటీస్ ఉన్నాయి, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. 85 కులాల్లో ఇప్పటిదాకా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కూడా ఎన్నికలని కులాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ పెట్టు, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడు. ఇక్కడ ఎంపీసీ మంత్రి కావాలి, అక్కడ బీసీ వెల్ఫేర్కి ఒక శాఖ కావాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫస్ట్గా తీసుకున్న పూలే విగ్రహాలు అయితే అసెంబ్లీ ఆవరణాలు పెట్టాలనుకున్నామో, దానితో పాటు ఈ బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ పోరాటాన్ని ఖచ్చితంగా తీసుకొని మనం భవిష్యత్తులో చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని పూలే ఆలోచన విధానాన్ని తీసుకుపోవడం కోసం, నిరంతరం తీసుకుపోవడం కోసం పాఠ్యాంశాలలో పూలే గారు, అలాగే పూలే గారి సావిత్రిబాయి పూలే ఆ 2 పాఠ్యాంశాలను కూడా ఖచ్చితంగా పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా కూర్చున్న మేధావుల్లో మీరందరూ ఆర్టికల్ రూపంలో, స్టేట్మెంట్ రూపంలో మాకు రాతపూర్వకంగా రాసిచ్చే కాగితాలలో మాకు సూచనలు చేయండి. ప్రతి సూచన ఈ రాష్ట్ర బీసీలందరికీ ఉపయోగపడుతుంది మీరు చేసే సూచన అనే విషయాన్ని దృష్టి పెట్టుకోండి. ఇక నిర్వహణకు వచ్చేస్తే మనం ఎవరి పార్టీలకు వ్యతిరేకం కాదు. ఈ ఉద్యమాన్ని పార్టీలకు అతీతంగా తీసుకుపోదామని, ఏ సంఘాలకు అతీతం కాదు, ఈ ఉద్యమాన్ని కలిపి తీసుకెళ్దామని అందరూ కలిసి రండి, అందరం కలిపే పోరాడతాము. అందుకని మేము అందరికీ లెక్కలు రాస్తా ఉన్నాము, అన్ని సంఘాలని పిలుస్తూ ఉన్నాము, అన్ని పార్టీలకు లెక్కలు రాస్తా ఉన్నాము, కలిసి వచ్చే పార్టీలు చూస్తూ ఉన్నాయి. అదేవిధంగా మిగతా పార్టీలను కూడా మనం ఆహ్వానిస్తా ఉన్నాం. దయచేసి బీసీలుగా ఉన్న మా మాటని, మా అప్పీల్ని గౌరవించండి, మాకు సపోర్ట్ చేయండి. మీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రభుత్వానికి లేఖ రాయండి, అసెంబ్లీ ఆవరణలో
జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని చెప్పి లేఖలు రాయమని ఎమ్మెల్యేలను కలుస్తూ ఉన్నాము, ఎమ్మెల్సీలను కలుస్తూ ఉన్నాం, ఎంపీలను కలుస్తూ ఉన్నాం, పార్టీలకు అతీతంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం, అందరినీ రమ్మని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ విధంగా ఏప్రిల్ 11లో కనుక కాకపోతే ఈ లోపల చేసే కార్యక్రమంలో మేడం చెప్పింది ఈ నెల 12వ తారీఖు నాడు మహా ధర్నా ఇందిరా పార్టీ దగ్గర చేయబోతా ఉన్నాము. దానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు సంఘాలే ఉంటే మీరు రాష్ట్ర కమిటీలో ఒక్కసారి చర్చించుకోండి. మీ రాష్ట్ర కమిటీ అందరినీ కూడా మీ సంఘాలని కానీ కింది స్థాయి కేడర్ని కానీ ఆ ధర్నాకు ఆహ్వానించండి. ప్రతి సంఘం పాల్గొందాం. ఇప్పటిదాకా ఎంతమందికో సేవలు చేశాం, ఇంతమందికి ఎంతమంది జెండాలో పోసాం. ఇప్పుడు మన కోసం మనం కష్టపడదాం. ఇప్పుడు చేసే పని ఇది బీసీల కోసం, మన కోసం, మనం మొదటిసారిగా మన కోసం మనం పోరాడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిని కదిలించాల్సిన అవసరం ఉంది. నేను ఈ కమిటీలందరినీ కదిలించండి. చలో ఇందిరా పార్క్ని ఈ నెల 12వ తారీఖున తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇతర రాష్ట్రాలు కూడా మనకి వెళ్ళి చూస్తూ ఉన్నాయి. మన మేడం గారు మధ్యప్రదేశ్ పోయొచ్చిన తర్వాత ప్రతి రాష్ట్రం వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు మహారాష్ట్ర రండి, మహారాష్ట్ర రండి అని చెప్పి. ఇది దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తీర్చిదిద్దే కార్యక్రమం చేపడదాము. ఇది రాష్ట్ర అంటే కేంద్ర ప్రభుత్వాలని వెంటాడడం అనే పాయింట్ మనం చేద్దాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేంద్రంలో 2 జాతీయ పార్టీలు కూడా మనకు బీసీలకు ఇంతవరకు మంత్రిత్వ శాఖ పెట్టలేదు కాబట్టి నేను అంటూ ఉన్నాను. ఆ విధంగా కింది స్థాయి నుంచి క్షేత్ర స్థాయి నుంచి గ్రామాల్లో పోస్ట్ కార్డులు రాయించే దగ్గర నుంచి గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేయించే దగ్గర నుంచి మండల కమిటీలతో తీర్మానాలు చేయించే బాధ్యత నుంచి అట్లాగే జిల్లా పరిషత్తులు కూడా తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం ఉంటుంది. కింద ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ విధంగా వాళ్ళని కన్వీన్ చేసి మనం తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను. ఆ విధంగా ప్రతి ఒక్కరం కూడా పూలని గుండెల్లో చూసుకొని, పూలు ఎదురుగా ఉన్నప్పుడు చూసుకొని, పూల ఆలోచనలు ఒక్కసారి పూలకు ఎక్కించుకొని ఉద్యమంలో దూకుదాం, కసిగా పనిచేద్దామని మేము కోరుతా ఉన్నాను. నేను పైన కరీంనగర్ అంటున్నాడు మీటింగ్లో ఏమని, ఏప్రిల్ 11 రాని ఏదైనా చేద్దాం సార్, ఏప్రిల్ 11 రాని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు బంద్ పెడదాం సార్ అంటున్నాడు. అంటే పెద్ద మాట కదా, వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళు చేస్తారు ఒప్పిద్దాం, చేయకపోతే కావాల్సిన కార్యక్రమం జరుగుతాయి ఐదేమని. కానీ ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమాలు సాధించుకోవాల్సిన అవసరం. ఒక్కసారి మీరు చూడండి, కొన్ని విషయాలు 2-3 చెప్తాం, మనల్ని మాట్లాడాలి కాబట్టి. కుమ్మరవాళ్ళని తీసుకున్నాం. 1960లో మొత్తం కుమ్మరోళ్ళల్లో 60% కుమ్మరోళ్ళు 160 మంది కుండలు చేసేవారు. ఇప్పుడు ఎవరు చేస్తారన్నా ఆ కుండలు ఎవరు పెడతారన్నా పెళ్ళైన పక్కన పెడతారా, చచ్చగాడు వాళ్ళు. ఈ 2 కదా ఇప్పుడు కుండలు వాడి ఈ రోజు 0.5% మంది కూడా వృత్తి లేకుండా పోయింది. అంటే ఇక్కడ చాలా ఒక్క వృత్తి కాదు, పని చేద్దామంటే పని లేని పరిస్థితుల్లో నెట్టబడ్డాం. కాబట్టి మన బిడ్డల్లో నుంచి నాయకత్వం పెరగాల్సిన అవసరం ఉంది, మన బిడ్డల్లో నుంచి చదవాల్సిన అవసరం ఉంది, మన బిడ్డల్లో నుంచి పోరాట యోధులు రావాల్సి ఉంది. ఆ విధంగా మనందరం ప్రోత్సహించి ఓ చక్కటి పోరాట రూపాన్ని రూపొందించుకుందాము, ఉద్యమంలో ఈ సాధిద్దామనే విషయాన్ని మరొకసారి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇంకొక చిన్న విషయం చెప్తాను. మన నిర్వహణలో భాగంగా ఇప్పటికే యూత్ కమిటీ వేసాం. ఇది విలేకరుల పూల ఫ్రంట్తో పాటు విద్యార్థి కమిటీ వేసాం, మహిళా కమిటీలు వేస్తా ఉన్నాం. ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉంది, కొద్దిమందిని వేస్తా ఉన్నాం. రేపు ఇంటెలెక్చువల్స్ కమిటీ వేయబోతున్నాం, మేధావులతో కూడా వేయబోతూ ఉన్నాం. అదేవిధంగా కల్చరల్ విభాగం కూడా పెట్టబోతున్నాం. ఎన్ని రంగాలు బీసీలో ఉంటే అన్ని రంగాలతో కమిటీ వేసి ప్రతి రంగాన్ని యుద్ధ వేడికి సిద్ధం చేస్తాం. యుద్ధంలో వాళ్ళందరినీ కూడా సైనికులు చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం మిత్రులారా, మనం ఈ సమావేశం జరుపుకునేటప్పుడు అన్ని కులాల వారం అందరము ఇక్కడ విజయడం జరిగింది. కానీ ఈ విధంగా చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇటువంటిది ఎప్పుడు జరగలేదు అని అనుకుంటాను, కానీ జరిగిండొచ్చు. ఈ సమావేశము ఎవరైతే ముందుకై ఇటువంటి సమావేశం జరుపుతున్నారో ఇంకా పెద్ద ఎత్తున మనము ముందుకై ఈ సమావేశాన్ని కాకుండా మన బీసీలకు ఎంతగానో వాటా వస్తుంది, ఎన్ని రిజర్వేషన్లు ఇస్తున్నారు, ఆ రిజర్వేషన్ దగ్గర మనం ఆర్థికంగా బీసీలము ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం ఉన్నాం. అందరం ఒకే లెవెల్లో ఆర్థికంగా లేవు. ఎవరో ఒక్కొక్క బిజినెస్ చేస్తూ ఉన్నారు. బట్టల వ్యాపారం నేనేం చేస్తున్నాను, బట్టల వ్యాపారం వాళ్ళ వద్దలు పద్మశాలను చేస్తుంది, ఆ కుమ్మరోళ్ళు కుమ్మర వాళ్ళకి చేస్తుంది, ఒడ్డలు ఒడ్డలు. ఇప్పుడు ఈ విధంగా అందరూ ఏదో పని చేస్తా ఉన్నారు. వీళ్ళది వాళ్ళకి చేస్తాం. సరే, సంతోషం. బతకడానికి ఏదో ఒకటి మనం ముందు కావాలి, ఏదో ఒక విధంగా మనం ఎదగాలి. ఎలక్షన్స్ లో కూడా మనం పాల్గొనాలంటే మనం నిలబడుతున్నాం. పార్టీ పరంగా
మనం నలుగురం ఉన్నాం, నలుగురం ఊరికి వస్తుంది, ఇద్దరికి వస్తుంది. ఆ విధంగా టికెట్ వచ్చినప్పుడు ఆర్థికంగా లేము, అవతలలో ఒకరు ఆర్థికంగా ఉంటే వాళ్ళకు సపోర్ట్ వేరే వాళ్ళు కూడా ఇస్తున్నారు. మనం ఎవరైతే డబ్బులు తక్కువలేదో వాళ్ళకి సపోర్ట్ దొరకలేదు, మన దాంట్లో మనకి సపోర్ట్ చేయడం లేదు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇటువంటి జరగకుండా నాయకత్వం అనండి, ఎవరైతే నిలబడతారో వాళ్ళకు నాయకత్వం జిల్లా లెవెల్ కానీ తాలూకా లెవెల్ కానీ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ముందుకై పలానా వాళ్ళు నిలబడుతుంది. ఇక్కడి పట్టుబడి వికారాబాద్ అని కాదు, మున్సిపల్ వస్తాయి, రేపు గ్రామ పంచాయతీ వస్తాయి, ఇటువంటి ఒక కమిటీ ఏంటి, ఆ కమిటీ చేసి ఆ కమిటీ లోపల ఎవరైతే నిజాయితీగా ముందుకు వెళ్తారో వాళ్ళకి అయినంత వరకు మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము మనం చేస్తున్నాం. ప్రథమంగా ఒక మహిళ బయలుదేరడం, అదేవిధంగా ఇంత స్టేటస్ కలిగిన నాయకుడు బయలుదేరడం, నేను చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నా ఈ ఉద్యమాలను. ఏ నాయకుడు కూడా ఖాళీ ఎలక్షన్ అప్పుడే మాట్లాడుతుండే తప్ప అయిపోయినాక ఈ ఉద్యమాన్ని మీరేసుకొని నడిపించిన నాయకులు అనేది లేరు. ఆమె ముందుకొచ్చి నడిపిస్తున్న నాయకురాలు గౌరవనీయులు కవిత మేడం గారు, గౌరవనీయులు ఈ యొక్క కార్యక్రమానికి కన్వీనర్గా అన్న గట్టు రామచంద్రరావు గారు, గౌరవనీయులు వేదిక మీద ఉన్న కోర్ కమిటీ సభ్యులు, పాత్రికేయ సోదరులు, నిజంగా కూడా నేను ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశము దీంట్లో పార్టీలకు అతీతంగా అందులో పూర్తి స్థాయి లోపల కుల సంఘాలే పార్టిసిపేట్ చేయాలని చెప్పినప్పుడు నేను మన ప్రాంతం లోపల ఇంతమంది కుల సంఘాలు, ఇంతమంది వక్తలు, ఈ జిల్లా కొత్తగైన జిల్లా లోపల ఇన్ని సంఘాలు ఉన్నాయా లేవా అని చెప్పి నేనే కొద్ది ఆశ్చర్యపడే పరిస్థితుల్లో మనం తవ్విన కొద్ది సంఘాలు వెళ్ళినట్టు. నిజంగా ఇక్కడ మాట్లాడుతుంటే చూస్తుంటే ఒక్కొక్కరు రాష్ట్ర స్థాయిలో మాట్లాడే మాదిరిగా ఏదైతే వికారాబాద్ జిల్లా గురించి, బీసీల గురించి, మన కులాల గురించి, మనకున్న అవకాశాల గురించి మాట్లాడడం జరిగిన కుల సంఘ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, పాత్రికేయ సోదరులకు, దీంట్లో పాల్పంచుకుంటున్న మహిళా సోదరులకు అందరూ కూడా పేరు పేరున ఈ సందర్భంగా నేను అందరూ కూడా ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది, అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. నేను ఒక్కటేమంటున్నా అంటే, ప్రథమంగా మేడం గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, బేషరతుగా ఇప్పుడు ఇంతకుముందు మా మిత్రులు మాట్లాడినట్లు గతంలో హైదరాబాద్లో బీసీల కొరకు ఉద్యమాలు జరిగితే వికారాబాద్కి వెళ్ళి రాయలసీమ దిగితేనే ఉద్యమం ఆడ స్టార్ట్ అయ్యేది. ముఖ్యమంత్రి ఆ రోజు అంజయ్యని కూడా నేను 10th క్లాస్ ఉన్నప్పుడు చూసినాం. ముఖ్యమంత్రి ఇల్లును కూడా రాళ్లతో కొట్టి మా స్కాలర్షిప్ల కొరకు మేము ఉద్యమం చేసినాం. అటువంటి గడ్డల నుండి ఈరోజు మేడం గారితో నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరేదైతే చేపడుతున్నా, మా కొరకు చేపడుతున్నా, ముఖ్యంగా నిస్వార్థంగా చేపడుతున్న ఈ ఉద్యమాన్ని ఏదైతే ఉందో 12వ తారీఖు రోజు మనమందరం కూడా వెళ్తున్నట్టుగా కూడా నేను మేడంకు మాట ఇస్తా ఉన్నా. పెద్ద ఎత్తున మనం కదిలెళ్ళాలి, అక్కడ ఉన్నదాంట్లో పెద్ద సంఖ్యలో వికారాబాద్ జిల్లా ఉంటామని చెప్పి మేడం గారికి మన అందరి తరఫున నేను మాట ఇస్తా ఉన్నా. ఎంతమంది మరి అందరం కూడా ఎంతమంది అంటే పెద్ద ఎత్తున ఎంతమంది అన్నంలో చేతులు ఎత్తాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నా చిన్నప్పుడు ఏదైతే చైతన్యవంతమైన వికారాబాద్ జిల్లా బీసీ ఉద్యమం ఉన్నదో, ఈరోజు ఇన్ని రోజుల తర్వాత మనకు మంచి రోజులు వచ్చినాయి. మేడంగానే నడుము బిగించి ఉద్యమానికి వచ్చింది. ఈరోజు ఉద్యమం అనేది అలా కొత్త కాదు. ఇంతకన్నా పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి ఎన్నో సాధించిన ఆమె తలుచుకుంటే పేరైన ఇష్యూస్ లేవు. నేను చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నా,
మనం ఇక్కడ ఉన్న అందరం కూడా చూస్తున్నాం. ఏదైతే అంబేద్కర్ విగ్రహం ఉన్నదో అంబేద్కర్ విగ్రహాన్ని ఆ రోజు సమైక్య రాష్ట్రం లోపల కరుడు కట్టిన నాయకులున్న రోజున కూడా వాళ్ళ మెడ నుంచి అసెంబ్లీ ప్రాంగణం లోపల అంబేద్కర్ స్టాచ్యూ ఏర్పాటు చేసినంత వరకు కూడా అంత జిద్దుతో పోరాటం చేసిన కవిత మేడం గారు ఈ రోజు పూలే గారి విగ్రహం అనేది ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందో ఇది మనమందరం ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నా. బీసీలు నేను పదే పదే కూడా చెప్తా ఉన్నా, బీసీలలో ఉన్న కులాలు పుట్టుకతోనే ఇంజనీర్లు, పుట్టుకతోనే సైంటిస్టులు, ప్రతి ఒక్క కులంలో కూడా ఒక నైపుణ్యత కలిగిన కులాలు ఈ కులాలు ఉన్నాయి. ఉత్పత్తిలో పాల్గొన్న కులాలు ఈ కులాలు ఉన్నాయి. ఏదైతే సమాజం బాగుపడాలంటే అబౌవ్ 50% ఉన్న కులాలను కూడా మన లెక్కలు లేవు. కానీ మొన్న బీఆర్లో లెక్కలు చేశారు. బీఆర్లో లెక్కలు చేస్తే 68% బీసీల లెక్క వెళ్ళింది. మనకనిక లెక్కలు చేస్తే సరిగ్గా గిట్ట చేస్తే 70% వెళ్తాం. మనమంతా బీసీలే 70% అవుతారు, మీతో 30% అవుతారు. ఈ రోజు వెళ్తున్న అయితే ఒక 2-3% అవుతారు. ఆ విధంగా మనం 70% వరకు ఈరోజు ఉన్న పరిస్థితి. ఈ వికారాబాద్ జిల్లా కాడికి వస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ లెక్కల ప్రకారమే మనం 68% కలెక్టర్ ఆఫీసులే చాలా క్లియర్గా 68% మనం ఉన్నట్టు చెప్తా ఉన్నారు. వాళ్ళ లెక్కల ప్రకారమే చెప్తా ఉన్నారు. అందుకని నేను ఏమంటా ఉన్నా అంటే ఏదైతే ఇంత మెజార్టీ వర్గాలు అభివృద్ధి చెందలేని ఏ సమాజం కూడా అభివృద్ధి పథంలోకి వచ్చే మాటనే లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే బలిదానాలు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడం జరిగిందో ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే అధిక శాతం మన బీసీలంతా కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. నేను బీసీలో నైపుణ్యులు ఉన్నారని చెప్పి సైంటిస్ట్ ఉన్నారని ఎందుకని చెప్తా ఉన్నా అంటే ఇంత పెద్ద సైంటిస్టు పుట్టుకతోనే ఉన్న వ్యక్తులను చట్టసభలోకి తీసుకుపోకపోవడము, చట్టాలు ఏర్పాటు లోపల మన చట్టాలు తయారు చేసే లోపల వీరి భాగస్వామ్యం అనేది లేకపోవడం అనేది నిజంగా దురదృష్టం అని చెప్పి మన యొక్క ఈ సమాజానికి పట్టిన పీడ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అందుకే మనమే యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది. మనకి ఎలా బ్రహ్మాండమైన నాయకత్వం కలిగిన నాయకురాలు నిస్వార్థంగా, నేను అందుకే పదే చెప్తా ఉన్నా, ఈ రోజు ఆమెకి ఏమి స్వార్థం లేదు. నేను పార్టీలో ఉన్నా ఆమె దగ్గర ఉన్నాను కాదు. నేను చాలా క్లియర్గా 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా, ఉద్యమాల్లో ఉన్నా. అన్న బీసీ ఉద్యమాల్లో కూడా నేను విద్యార్థి దశ నుంచి ఉన్నా కాబట్టి నేను అన్ని ఎరిగిన వ్యక్తి అని చెప్తా ఉన్నా. ఒక్కటి మనం చేసి చివరిగా నేనేమంటున్నా అంటే ఎంతో మంది బీసీ ఉద్యమాలు చేసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎంటికలు పడిపోయినాయి, ఎంటికలు ఊసిపోయినాయి. వాళ్ళు కూడా చనిపోయినంత వరకు కూడా ఎక్కడ ఉద్యమం చేసినా కూడా చివరికి ఆయన ప్రాణం వేటట్లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కూడా రాష్ట్రంలో ఏలే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి లేకుండే, బీసీల కూడా మాట్లాడే పరిస్థితి లేకుండే, ఎజెండా ఆయన తీసుకున్న ఎజెండా గురించి కూడా మాట్లాడే పరిస్థితి లేకుండే. ఈ రోజు నిన్న మొన్న కవిత మేడం గారి నాయకత్వం లోపల ఆమె మద్దతుతో ఏదైతే పూలే ఫ్రంట్ ఏర్పడ్డదో ఈ రోజు గవర్నమెంట్ గడగడలాడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, తక్షణమే ఆయన మేఘాల మీద మొత్తం సమావేశం ఏర్పాటు చేసి ఆయన బీసీ గణన చేస్తా అంటున్నాడు, రేపు అసెంబ్లీలో పెడతాడు. లేకుంటే మనకు మర్చిపోయింది. ఆయన ఎన్నికైన తర్వాత కార్ల పంచాలు, లేకుంటే ఇళ్ల పంచాలు, లేకుంటే ఇడుగుల కొట్టే పంచాలు, అడుగుల కొట్టే పంచాలు, మన దగ్గరికి వస్తే పిక్చర్నెట్ ఇచ్చినట్లు మనకు మన చెవులో పిడి పెట్టినట్లు మన జిల్లాని అంటాడు. మన జిల్లాలో అయితే ఈ జిల్లా గడ్డ మీదకెళ్ళే కవితా మేడం గారి నాయకత్వం లోపల ఇంతమందిని మనం కలిసి మనం తీర్మానం చేస్తా ఉన్నాము. మనకు నీవిచ్చిన డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో నేను డిక్లరేషన్ లోపల అంశాలు కూడా చూడడం జరిగింది. 60 అంశాలు ఆయన మాట ఇవ్వడం జరిగింది. 60 అంశాలు ఏదైతే ఉన్నదో బేషరతుగా రేపు జరిగే అసెంబ్లీ సమావేశం లోపల పెట్టి మాకు తక్షణమే ప్రకటించమని చెప్తా ఉన్నా. ఒకవేళ వికారాబాద్ బిడ్డలకైతే, వికారాబాద్ జిల్లాకు చెందిన రక్తం అయితే
ఇక్కడ తరఫున ఈ వేదిక తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అందుకే మనమందరం కూడా కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉన్నది, ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నది. మనకు ఈరోజు నేను ఇంకొక విషయం కూడా మనమందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. చాలా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. నేను ఇక్కడున్న నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్న ఏం చేసినా అని అంటా ఉన్నారు. నేనేమంటున్నానంటే 10 సంవత్సరాలు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, బీసీల కొరకు మీ పిసిసి ప్రెసిడెంట్ ఎవరైనా మాట్లాడిందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిండు, ముఖ్యమంత్రి కాక ముందు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన మాట్లాడిండు. ఏం మాట్లాడిండు ఆయన అంటే మనమంతా పరిపాలనకు పనికిరామన్నాడు. పరిపాలనకు వచ్చేది ఆయన కులపోలే పరిపాలించాలి అన్నాడు. కానీ మన గురించి మాట్లాడలేదు. మన గురించి మాట్లాడకపోగా మన గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు ఏమంటున్నారంటే 10 సంవత్సరాలు మీరేం చేసినట్టున్నాడు. 10 సంవత్సరాల అపోజిషన్ నుండి మీరేం చేసినారని మేము చెప్తా ఉన్నాము. ఈ రోజు తక్షణమే కవితా మేడం గారి నాయకత్వం లోపల ఆమె మద్దతుతో బీసీల కొరకు, బీసీల హక్కుల పోరాటం కొరకు, బీసీల హక్కుల కొరకు బిడ్డలను చైతన్యం అయితా ఉన్నాము. మేము ఇరువంగా నిన్ను నీవు తక్షణమే మాకు అన్నిటి కూడా మేము సగం ఉన్నాం. నీ లెక్క ప్రకారము రేపు జననగరం జరిగితే ఎంత పర్సెంటేజ్ మేము అంటున్నామో మాకంతా ప్రతి దాంట్లో కూడా భాగస్వామ్యం ఇవ్వాలి, ప్రతి దాంట్లో కూడా మా హక్కులు రావాలి. అంతవరకు మేము పోరాటం చేస్తాము. ఒక్క ఈగ వలన కవితా మేడం గారి నాయకత్వానికి ఒక్క ఈగ వలన మేమందరం బీసీ బిడ్డలం పోయి ఆమె ఇంటి దగ్గర కాపులలో ఉంటాము కానీ ఇరువం బిడ్డ అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా. మా కొరకు వెళ్ళినామే, మా కొరకు నలుగురు వెళ్ళినామే. ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా మేము బీసీగా చివరి హక్కు వరకు కూడా మేమందరం కూడా పోరాటం చేస్తాం. మనం అందరం వికారాబాద్ జిల్లా వాళ్ళం అందరం ఇన్ని సంఘాల నాయకులు ఉన్నారు. మనం అందరం కలిసికట్టుగా మనకు ఎక్కడైనా ఏమైనా జరిగినా, ఏ వ్యక్తికి ఏం జరిగినా కూడా మనం అందరం కలిసికట్టు వెళ్దామండి. నేను ఉంటా ముందు అందరికి కూడా నేను ఉంటా. అందరికి కూడా అందరు ధైర్యంతో మనం అందరం కలిసికట్టు ఉందామని చెప్పి నేను అందరితో మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశం లోపల పాల్పంచుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పొలిటికల్ గా మేడం గారితో నేను విజ్ఞప్తి చేస్తున్నా. సభకు కూడా తెలవాల్సిన అవసరం ఉన్నది. ఇంతవరకు మాట్లాడిన వ్యక్తులు అందరూ కూడా ఏదైతే సంఘాలతో మాట్లాడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు బీసీల కొరకే పాటుపడే వ్యక్తులు తప్పిస్తే ఏ పొలిటికల్ పార్టీ కానీ ఎక్కడ కానీ ఉన్న వ్యక్తులు గారు. మీరు ఏదైతే ఆశయంతో మీ సంఘాలను నిర్మాణం చేస్తున్నారో నేను 8 రోజుల నుంచి చూస్తూ ఉన్నా, ఫోన్లలో మాట్లాడుతూ ఉన్నా. చాలా మందితో ఇంటికెళ్ళి కూడా నేను మాట్లాడడం జరిగింది. మీ ఆశయం ఏదైతుందో ఆ ఆశయం నెరవేరాలని కూడా ఈ ఫ్రంట్ ద్వారా, ఈ నాయకత్వం ద్వారా మనం అందరం చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటంటే 12 తారీఖు రోజు మనం సంఘాలన్నింటినీ కూడా ఒక 2-3 రోజుల్లో కూర్చున్నామని మనం రేపటి నుండే కూర్చున్నామంటే మన సంఘము ఏ సంఘం ఎంత పెద్ద సంఘం అయితే, ఏ సంఘంలో ఎంత సభ్యులు ఉంటే, ఎంత మంది రాగలిగితే అంతమంది ఏ విధంగా రాగలుగుతాం. మనం ట్రైన్కి వెళ్దామా, లేకుంటే బేటీలో వెళ్దామా, లేకుంటే ఇంకో వెళ్దామా అని చెప్పి మనం అందరం ఆలోచన చేసుకొని మేడం గారు పెట్టిన సభకు పోలీసు వాళ్ళు ఎక్కడ ఆటంకపరిచినా కూడా పోలీసులను కూడా మనం ఆ వలయాలను కూడా తెగించి మనం వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి వెళ్దామని కూడా చెప్పి మరోసారి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, వేదికకు మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీసీ, జై పూలే, జై భీమ్.